నమస్కారం పెద్ద మనిషి. నమస్కారం నమస్కారం అయ్యా నమస్కారం. ఎవరిమ్మన్నది? మాది రామారెడ్డి మండలము గ్రామ మిసనపల్లి అయ్యా. రామారెడ్డి మండల్ గ్రామ మిసనపల్లి. అవునా? గొర్రె మనయేనా? అయ్యో గొర్రె మళ్ళీ గొర్రె కైకిలు వచ్చిన బాంచను. కైకిలు వచ్చినవా? కురుమల మీరు? కురుమలేమే అయ్యా. అంటే మీ వృత్తి ఇది? మా వృత్తి ఇదే. అవునా? వృత్తి ఇదే. 4 గొర్రె పిల్లలు కాపాడుకున్నోడు బతాడయ్యా ఇవాళ రేపు. పొలం లేదా మీకు? ఇక పొలం ఉంది ఉన్న ఉతకంత అంత బిగడంతా. మరి మీ వయసు ఎంత ఉంటది? నా వయసు 60 ఏళ్ళు ఉంటాయి. శాతం అయితే లేదు, కాలు నొప్పున్నట్టు. ఈ మొక్కలు నడవరాదు ఇక మెల్ల కుంటుకుంటూ పోతాయి. ఇక మెల్ల కాసుకోగలుగుతున్నావు. నిజంగా అసలు నువ్వు చాలా గ్రేట్. నువ్వు ఇంత కాలు నొప్పున్నా గానీ ఇంత గొర్రెను ఒక్కొని కొట్టుకొస్తున్నావు అంటే నువ్వు నిజంగా నీ కుర్మ వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్. నిజంగా మీకు మొక్కాల. అయితే ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మీరు గొర్రెలు కాస్తున్నారు. అయితే అవి కాపాడుకున్నాడు వాడు చిరిమంతుడు. మీ ఓనర్ ఎటు పోతాడు మరి? ఆయన ఏం పని చేస్తాడు? ఆయనకు తోట మోట ఉన్నది. పొలం కాడికి పోతాడు. ఆయన అటే పోతాడు. ఓకే. ఇక నాకు వారానికో 4 మట్ల గొరకాయ దూలెత్తాడు. ఇక అయ్యో 4-5 ఉన్నాయి వాంచను. ఇక ఏదో పండు పాపం అయితే కోసుకుంటానికి కైకిలు ఇస్తాడు బరాబరే. 4కి నీ 4 అని కూడా రోజు కైకిలు ఇస్తాడా? ఇట్లా నెలకి ఇస్తావా? 10 రోజులు పోయినా అనుకో 10 రోజులు ఒకసారి ఇచ్చేస్తాడు. 10 రోజులు ఒకసారి ఇచ్చేస్తాడు. రోజు 2 సల కల్లా 2 సల కాళ్ళు చెప్తాడు. ఇక మళ్ళా ఏదైనా పని ఉంటే నాకే చెప్తాడు. ఇక మరి నాకు నడవరాదే శాత కాదంటే ఈ గొర్రె నాకే అలవాటు. చూస్తుండ్రా గొర్రె నేను ఉంటే మంచిగా గోల్రు మంచిగా అలవాటు నా నోరు ఇనుకుంటే మంచిగా మెత్తాయి గొర్రె. మళ్ళా ఇంకొకటి పెద్ద మనిషి నీకు ఇంకొకటి విషయం అడగాలి. అడుగు బిడ్డ. ఇప్పుడు వానకాలం కాదు, ఎక్కడ చూసినా గడ్డి లేదు. చాలా మంది మీ కుర్మ వాళ్ళు మన్యాలు వెళ్ళిపోతారు. గాడిదల మీద బైక్ల మీద సామాన్లు పెట్టుకొని ఎక్కడికో బతకడానికి వెళ్తారు. మరి మీ వచ్చేసి ఇక్కడనే ఊర్లో ఉన్నాయి, గడ్డి దొరుకుతుందా? మేత దొరుకుతుందా? మేత ఏం లేదు. అక్కడిక్కడ ఆపోదా ఈపోదా దింపుకొచ్చినా గిన్నె జరంత ఆయకట్టు ఉంది, గిన్నె కొట్టుకొచ్చిన. ఇక ఊక చేనుల పొంటి పోవాలంటే వాడదంతాడు వీడిదంతాడు. చైన్ పొంటి మీకు ఎటన్నా చేనుల పొంటి తీసుకుపోతారు గోల్డ్. తీసుకుపోయినప్పుడు ఆ చైన్ మనిషి ఉంటాడు. చైన్ మనిషి వచ్చి మీకు కోపం వచ్చి కొడతాడు, తిడతాడు. మీకేం అనిపించదా? మీకు బాధ అనిపించదా? బాధ ఏమనిపించదు. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ రేపు పొద్దుగాల వచ్చేది కదా. ఏమంటావు? కొట్టిన నీ దాయనే చంపిన నీ దాయని ఇట్లా బాపద పడతాం అంతే. అంత మించి రేషం ఏం లేదు. ఇక్కడ కొట్టినా పడతారు, తిట్టినా పడతారు. బస్ అంటే మీ బతుకు కోసం ఇంకొకరితోని తిట్టినా సరే మీరు పడాల్సిందే. కొట్టినా పడతాం. ఇక మళ్ళీ ఏమన్నా వ్యతిరేకమైన పండుగలు పబ్బాలు ఉన్నా గానీ పైవాడు ఉన్నాడు. ఇక ఏదైనా పండుగలున్నా ఏది ఉన్నా వేరే విషయాలు ప్రతి దానికి మాత్రం మంచి కావాల్సిందే. ఇక్కడ గొర్రకాడ మాత్రం తప్పది. అంతేనా? అంతే. ఒక బర్రెనైనా కట్టేస్తే మెత్తది కానీ గొర్రె మాత్రం మేలు. ఇడుచుకోపోవాలి. పీను ఉండని ఇంటి అది ఇంట్లో పీనుకున్నా విడికాడుకో ఒకటి తప్పదా? అంతేనా? తప్పది. కానీ ఇవి కాపాడుకున్నాడు ఆడు మానవుడు. నిజంగా అండి చాలా గొప్ప మనిషి మీరు. ఎక్కడ ఉంటుంది గొర్రెలు? ఇక ఇక్కడ తావేసిరు అక్కడ. అవునా? బయటనే వంటుంది? బయటనే. ఇప్పుడు వేసవి కాలంలో బయట వంట ఈ చేనుల ముఖం ఇస్తాయా? వర్షాకాలం కొట్టాలకు వర్షం పడుతుంది కాబట్టి కొట్టాలకు. మరి మీకు మీ కుటుంబ వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గొర్రెని కొనుక్కొని మీ దాంట్లో వేసిండు, లేదంటే సపోజ్ ఒక గొర్రెని కొనుక్కున్నాడు అనుకో. గొర్రెని కొనుక్కున్నాడు 4 రోజులకు వచ్చి తీసుకొని పోతాడు. మీరు ఒక ఎన్ని వేల మంది ఉన్నా సరే మీరు అసలు ఆ గొర్రె ఎట్లా గుర్తుపట్టగలుగుతారు? అది సాగలలో బట్ట ఎట్లా ఏర్పడుతుందో మాకు కూడా అంతే. అంతేనా? చదువుకున్నా ఇగో చదివాడా ఏం పని చేయదు నాకు. అదే చాలా మందికి అసలు అవగాహన ఉండదు. ఏంటంటే చూడడానికి అన్ని సేమే ఉంటాయి, ఒక్క రకం ఉంటాయి. ఎర్రయి ఉంటాయి, కొన్ని తెల్లయి ఉంటాయి, కొన్ని కర్రయి ఉంటాయి. కానీ మీరు 100 గొర్రెలు కర్రయి ఉన్నా కానీ అదే గొర్రెని పట్టుకొని వస్తారు మీరు. ఆ గొర్రె ఎప్పటికి మన కన్నాల మేలుతాయి కాబట్టి ఏ గొర్రె ఓలు కొట్టింది ఏ గొర్రె మన బాబు ఏ గొర్రె అని మాకు ఏర్పడతాయి. ఇది మాత్రం చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏదన్నా రోగం వస్తుంది గొర్రెలకు, మీరు ఏ రోగం అనేది కూడా కనిపెట్టేస్తారా? దానికి ఏదన్నా నల్ల పడితే దానికి ఇంగ్లీష్ వాళ్ళు తెలియదు కదా ఇప్పుడు వెంటనే సూదులు ఆరోగ్య గొర్రె మేలేదని రకరకాల రోగాలు ఉంటాయి మనిషికి వచ్చినట్టు. ఎక్కువ ఉంటాయి మనిషి కంటే ఎక్కువ. అంటే మీరు వీటికి ఇంజక్షన్స్ మీరు ఇస్తారా? హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకుపోతారా? మేము ఇస్తాము. మీరే సూదులు అన్ని మేము ఇస్తాం. ఒక పీపీఆర్ అంటే ఇక గవర్నమెంట్ అంతా ఇస్తుంది ప్రతిదీ. చిన్న పిల్లలకు అన్నిటికీ డాక్టర్ అన్నిటికి రమ్మంటే అత్తాడా? నీ బాగా నీ కాలు మొక్తానే కానీ రాడు. నువ్వు యాడో ఢిల్లీలో ఉన్నా అంటాడు, యానో వరంగల్ ఉన్నా అంటాడు.
యాను ఈ హైదరాబాద్ ఉన్నా అంటాడు, కరీంనగర్ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ చేస్తే నిజామాబాద్ అంటారు, కామారెడ్డి అంటారు. అంటే మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఏదైనా రోగం వస్తే నొప్పి వచ్చినా చెట్ల మందులతో పెద్ద బీమార్ వస్తే డాక్టర్ చెట్ల మందులు డాక్టర్ దగ్గర మందులు తీసుకొచ్చి మీరే నయం చేసుకుంటారు అన్నట్టు. అంతే. అంత గొప్ప ఇది ఉన్నది మీ దగ్గర, అంత గొప్ప టాలెంట్ ఉన్నది అన్నట్టు. నిజంగా అండి హ్యాట్సాప్ మీకు, మీ కుర్మా వాళ్ళకు నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ చూడండి. మీ కుర్మా మనిషి చాలా పెద్ద మనిషి, చూడండి చాతనైతే మెప్పుకుంటుండు. ఇట్లా పోతున్నా ఏం చేయాలి? లైక్ కొట్టుమాను, ఒక లైక్ కొట్టుమాను, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చూడండి, సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్